పైగా మేఘాలయకు తీసుకువెళ్ళి కత్తులతో పొడిచి అక్కడ వదిలేసి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారట. ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి భర్తను చంపేసిన సోనం గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆమె గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోవడం లేదా? చూడండి ఒకసారి ఆ అందమైన ముఖం వెనుక. పాపం అందంగా ఉంది, ఎవరికి ఉండదు చెప్పండి? భార్య అందంగా ఉండాలి, మంచి నన్ను ప్రేమించే అమ్మాయి కావాలి, అందంగా ఉండాలని ప్రతి భర్త అనుకుంటాడు కదా, ప్రతి మగాడు అనుకుంటాడు కదా. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. అనుకుని ఆమె అందంగా ఉంది కదా అని చేసుకున్నాడు. పాపం అదేదో ముందే చెప్పుండి ఉండాల్సింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మమ్మ ఇష్టం లేని పెళ్లి చేస్తుందని ఆమె ముందే చెప్పుండి ఉండాల్సింది. కానీ వాళ్ళ అమ్మకి చెప్పిందంట, ఇష్టం లేని పెళ్లి చేస్తే మొగుడిని చంపేస్తాను అని తల్లికి చెప్పిందంట. అయినా కూడా ఇష్టం లేని పెళ్లి చేసింది. ఆ మొక్కేదో తల్లికి కాకుండా కట్టుకోబోయే వ్యక్తికి చెప్పుండి ఉండాల్సింది. పాపం తన పని తాను చూసుకుని ఉండేవాడు. నేను ఈ మొక్కని ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకుని మొగుళ్ళను చంపేయకండమ్మా. ఇష్టం లేని పెళ్లి చేసుకుని మొగుళ్ళను చంపేయకండమ్మా. లేదు అంటే ప్రియుడు సడన్గా గుర్తొచ్చి మొగుళ్ళను చంపేయకండమ్మా. ప్రాణం ఎవరిదని ఒక్కటే కదా. ఈ మాట అన్నానని ఎవరికైనా, నేను అందరిని అంటలేదు, ఎవరికైతే మొగుడిని చంపేద్దామని ఆలోచన ఉందో, కట్టుకున్న భర్తను చంపేద్దామని ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను.